పార్లమెంటులో కింది స్థాయి వరకు ప్రతి ఇంటి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనీసం 3 సార్లు వెళ్ళేటట్లు మేము ప్లాన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్యాండిడేట్ కావడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఊహించని లబ్ధి జరిగింది. అదేవిధంగా అలంపూరు, గద్వాలు, వనపర్తి ఈ 3 నియోజకవర్గాల్లో నేను ఇన్ఛార్జ్ చూస్తున్నాను కాబట్టి మాకు ఈ అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు రావడం వల్ల ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పట్ల ఊహించని మొగ్గు ప్రజల్లో కనబడతా ఉన్నది. ఆర్ఎస్పి ప్రవీణ్ కుమారు ఏ కేసీఆర్నైతే టార్గెట్ చేసి ఇది ఒక నియంత పాలన, దొరల పాలన, అవినీతి పాలన, ఈ పాలనను అంతమొందించడం కోసం నేను బహుజనులను కూడగట్టుకొని బహుజన సమాజ్ పార్టీ ద్వారా నేను కేసీఆర్ మీద యుద్ధం ప్రకటిస్తున్న, ఎన్నికల్లో పోరాటం చేస్తుందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఊహించని రీతిగా వారు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చి అన్ని విలువలను వదిలేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎవరైతే నియంత్రణ విమర్శించిండో ఆ కేసీఆర్ కాళ్ళ దగ్గర పడి ఇవాళ కుక్క పిల్లలాగా తోక ఊపుకుంటూ ఎంపీ సీటు తీసుకొని పోటీ చేయడాన్ని ఏ బహుజనులు కూడా హర్షించడం లేదు. గ్రౌండ్లో చాలా బాధాకరంగా ఉన్నది. బహుజనులు హర్షిస్తలేరు అక్కడ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని చాలా బలంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదేవిధంగా వారు స్వెరో పెట్టి అమాయకులైన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో హాస్టళ్లలోకి వెళ్ళి ఆ రోజుల్లో పెద్ద ఎత్తున హిందుత్వం మీద దూషిస్తూ హిందూ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో మేము నమ్మము, హిందుత్వాన్ని మేము నమ్మము అని చెప్పి ప్రతిజ్ఞలు చేయించిన వీడియోలు ఈరోజు లక్షలాదిగా ఆ రీల్స్ ఏవైతున్నావి ఇలా వాలంటరీగా ప్రజలు షేర్ చేసుకుంటా ఉన్నారు. మరి ఆ రోజు దేవీ దేవతలు విమర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అదే ఓట్ల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ లీడర్ల కన్నా ఎక్కువగా ఇలా దేవాలయాలకు తిరుగుతున్న విషయాన్ని మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంటే చాలా స్పష్టంగా స్పందన కనబడతా ఉన్నది. కాబట్టి అనేక అంశాలు ఇంతకుముందు రవి గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ తీసుకున్న అనేక స్కీమ్స్ ఏదైతే ఉన్నదో ఆ స్కీమ్కి సంబంధించిన కరపత్రాలు తీసుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఊహించని రీతిగా మోడీ పట్ల మొగ్గు కనబడతా ఉన్నది. ప్రజలు ఏమంటున్నారంటే చాలా క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ అవినీతి నచ్చగా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు మన ఎన్నికల్లో. ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ లీడర్కు డైరెక్ట్గా చెప్తున్నారు చాలా గ్రామాల్లో, మేము ఇవి స్థానిక ఎన్నికలు కావు, స్టేట్ ఎన్నికలు కావు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటేనే ఈ దేశం భద్రంగా ఉంటుంది, ఈ దేశంలో అవినీతి పాలన నడుస్తుంది. కాబట్టి అయ్యా మేము ఈ ఎన్నికలు మాత్రం భాగంగా నాగరికలకు సంబంధించిన 2 పార్లమెంటు సీట్ల మూలకంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఈసారి భరత్ ప్రసాద్ గారు 36 ఇయర్స్ నాకు తెలిసిన కాడికి భారతదేశంలో ఉన్నటువంటి 524 సీట్ల తక్కువ ఏజ్ ఉన్న అభ్యర్థి, నాగరికల అభ్యర్థి భరత్ ప్రసాద్ గారు. వాళ్ళ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఈరోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ఈయన భరత్ ప్రసాద్ గారికి ఒక చిరస్మరణ నాయకుడు, చదువుకున్న వ్యక్తి. వాళ్ళు ఒక ఐపీఎస్ కావచ్చు, ఇంకో ఆయన డాక్టర్ కావచ్చు. వాళ్ళకి ధీటుగా ఇతను ఒక అడ్వకేటు, తర్వాత ఎంబీఏ చేసిండు, తర్వాత వాళ్ళకి ధీటుగా చదువుకున్న వ్యక్తి. తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా చూసుకున్నప్పుడు అడురవికి ఒక చరిత్ర ఉంటే మరి వాళ్ళకన్నా మంచి చరిత్ర ఈరోజు భరత్ ప్రసాద్ గారికి ఉంది. వాళ్ళ నాయన ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ, గతంలో ఒకసారి మినిస్టరు, 3 సార్లు ఎమ్మెల్యే. ఎక్కడ కానీ అవినీతి కుంభకోణాలు కానీ, ఎక్కడ కానీ ఎవరితోనిగా దుర్భాషలు కానీ, తర్వాత ఎక్కడ కానీ ఎటువంటి మచ్చలేని వ్యక్తి మన రాములు సార్ గారు. వారి యొక్క సుపుత్రుడు మన భరత్ ప్రసాద్ గారు. కాబట్టి యువకుడు, నవయువకుడు, తర్వాత చదువుకున్న వ్యక్తి, తర్వాత ఒక మంచి కుటుంబంకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. కాబట్టి అన్ని రకాలుగా ఒక అర్హతనైన వ్యక్తి. కాబట్టి మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఒక సీటు వచ్చినట్టే ఆషామాషి కాదు. భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థికి సీట్ ఇచ్చిందంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పిల్లల్ని ఎట్టిస్తారు, అటు తరాలు చూసి ఒక సీటు కేటాయిస్తారు. కాబట్టి ఆ విధంగా భరత్ ప్రసాద్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భరత్ ప్రసాద్ గారు ఏది ఏమైనా వారికి ఒక విజ్ఞత ఉంది, వారికి ఒక నాలెడ్జ్ ఉంది. ఈ నాగర్ కర్నూలు ప్రాంతం వెనుకబడ కొంత ప్రాంతం
కాబట్టి మనకు రైల్వే లైన్ లేదు. రైల్వే లైన్ కనెక్టివిటీ మీద కొంత కొట్టాలని చెప్పి కొంత దీని మీద ఒక మేనిఫెస్టో, ఒక స్పెషల్ నాగరికన్ పార్లమెంట్ మీద ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఈ నాగరికన్ సంబంధించిన నేషనల్ హైవేస్ ఏం కావాలి, ఈ నాగరికన్ సంబంధించినటువంటి యూనివర్సిటీ లంబడి యూనివర్సిటీస్ ఏమైనా అవసరమా మనకు, ఆ యూనివర్సిటీ విద్యా విధంగా ఏం కావాలి, తర్వాత నెక్స్ట్ నేషనల్ హైవేస్, తర్వాత రోడ్ కనెక్టివిటీ, తర్వాత రైలు కనెక్టివిటీ, తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే, ఎందుకంటే హైదరాబాద్కు, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలకు, తర్వాత సోమశీల అక్కడ రాబోయే టైంలో ఒక వంతెన, ఒక పెద్ద ఎత్తున వంతెన వస్తుంది కాబట్టి దానికి ఒక పర్యాటక కేంద్రంగా వస్తుంది కాబట్టి దీనికి ఒక చిన్న హెలిప్యాడ్తో పాటు చిన్న ఫ్లైట్స్ దిగడానికి ఒకటి చేయాలని చెప్పి, రన్వే చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది. ఇవన్నీ మేము ఒక మేనిఫెస్టోలో పెడుతున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి అది దాంట్లో భాగంగా క్రోడీకరించాలని చెప్పి ఉద్దేశం వరకు ఉంది. మరొక విజన్తోనే ముందరకు పోతున్నారు కాబట్టి ఆ విజన్ను ఈ తెలంగాణ ప్రజలు కానీ, తర్వాత నాగరికం సంబంధించిన ప్రజానీకం కూడా 7 కాన్స్టిట్యూన్స్ సంబంధించిన వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వరప్రసాద్ గారికి ఏ విధంగా సరే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. ఈరోజు ప్రపంచంలో మెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి ఒక చరిస్మా, నరేంద్ర మోడీ గారి గతంలో ఈ భారతదేశానికి ఆరాధ్య దైవుడైన, ఆరాధ్య నాయకుడైనటువంటి, రాజు అయినటువంటి శ్రీరాముని యొక్క 500 సంవత్సరాల కింద గుడి కూడా కొడితే ఎవరుక కట్టలేకపోయారు. ఎవరుక అక్కడ ముస్లిమ్స్లందరూ ఇప్పించి చిన్న ఇష్యూ లేకుండా ఈరోజు అయోధ్య రామాలయాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేసిండు. వారి ద్వారా మన 140 కోట్ల ప్రజానీకానికి ఒక అక్షంతలు చేరేసి ఒక రాముని యొక్క కృపకు పాత్ర అయింది. కాబట్టి ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలించే దక్షత, యోగ్యత, అర్హత ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారందరూ కూడా ఈరోజు భారతదేశ ప్రజలు మొత్తం కూడా వారు వెనుబడి చూస్తున్నారు. వారు కంపల్సరీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి మన జరిగిన ఎలక్షన్స్ జరిగినటువంటి మన తమిళనాడు కానీ అక్కడ జరిగిన కర్ణాటక కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మన ఎగ్జిట్ పోల్స్ బయటికి ప్రకటించదు, కానీ లోపల మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఆల్మోస్ట్ మనం ఈ ఎలక్షన్స్ ఏవైతే జరిగినామో దాంట్లో ఒక మ్యాక్సిమం మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో ఈసారి అన్యూన్యంగా కర్ణాటక గతంలో మనకు తమిళనాడులో సీట్లు, ఈసారి తమిళనాడు సీట్లు వస్తున్నాయి. తర్వాత కేరళ వస్తున్నాయి. కర్ణాటకలో మాస్ 28కు 28 సీట్స్. ఏం అక్కడ ఆలోచన లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినా 20 సీట్లు వస్తుంది.